Welcome to DVR Studies. Today I am explaining about new notification for driver and pharmacist and staff nurse vacancies from central government. This notification released Northern Coalfield Limited Recruitment Department employment notice releases. So opening date for online registration 9/4/2026 అనగా ఈరోజు నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 1/5/2026. దిస్ నోటిఫికేషన్ రిలీజ్డ్ బై NCL Northern Coalfield Limited. This is central government. So these jobs mainly driver jobs and staff nurse job and pharmacist jobs. This is mainly 10th qualification and intermediate qualification. సో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉందండి. ప్రధానంగా వేకెన్సీస్ చూసినట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్, అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ ఇవన్నీ చూసినట్టయితే మనకి ఫస్ట్ డంపర్ ఆపరేటర్ అంటే ఇది డ్రైవర్ ఉద్యోగం అండి. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా 308 ఉద్యోగాలు ఉన్నాయి. ఓబీసీకి 78, ఎస్టీకి 17, ఎస్సీకి 60, ఈడబ్ల్యూఎస్ 30, అన్రిజర్వ్డ్ 123 వేకెన్సీస్ ప్రెస్ వేకెన్సీస్లో భాగంగా ఉన్నాయి. అలాగే మనకి గ్రేడర్ ఆపరేటర్ ఇది కూడా డ్రైవర్ ఉద్యోగం అనేది డ్రైవరు. దీనికి వచ్చేసరికి 34 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డోజర్ ఆపరేటర్కి మనకు 52 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే క్రేన్ ఆపరేటరు మనకు 17 ఉన్నాయండి. అలాగే పే లోడర్ ఆపరేటరు ఇవి వచ్చేసరికి 18 ఉన్నాయి. అలాగే సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ వేకెన్సీస్ మనకు 43 ఉన్నాయి. ఇవి మొత్తం 472 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మొత్తం సుమారు 700 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఆపరేటర్ ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో 472 వరకు ఉన్నాయి. రిమైనింగ్ వేకెన్సీస్ మనకి ఒక 75 వేకెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అంటే ఫార్మసిస్టు, ఫిజియోథెరపిస్టు, ఇలాంటి టెక్నికల్ స్టాఫ్ నర్సు. ఈ స్టాఫ్ నర్సులు ఏకంగా 47 పోస్టులు ఉన్నాయండి, ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అలాగే మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్, ప్రెస్ నోటిఫికేషన్ వేకెన్సీస్ కింద ఓవర్సీర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఒక 30 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ మొత్తం కలిపి మనకు సుమారు 700 ఉద్యోగాలు ఉన్నాయి. వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను. కోల్ఫీల్డ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2026లో భాగంగా టోటల్ వేకెన్సీస్ 577 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకు ప్రధానంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ డంపర్ ఆపరేటరు ఉద్యోగము 10th క్లాస్ ప్లస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నాయి. ఇవి 321 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం. అలాగే గ్రేడర్ ఆపరేటర్ ట్రైనీ ఇది కూడా డ్రైవర్ ఉద్యోగమే, 10th క్లాస్ ప్లస్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది 34 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సర్ఫేస్ మైనర్ పే లోడర్ ఇది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషను ప్లస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్సు, ఇవి 43 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే డోజర్ ఆపరేటర్ 10th క్లాస్ ప్లస్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఇది కూడా 52 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ జనరల్ మిడ్వైపరీ కోర్సు కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. వాళ్ళ సర్టిఫికెటు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండవలసింది ఉంటుంది. అలాగే ఓవర్సీర్ అనేటువంటి ఉద్యోగము సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసినటువంటి వాళ్ళకి ఈ పోస్ట్ కేటాయిస్తారు. ఈ 80 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1180 రూపాయలుగా కేటాయించారు. ఇవన్నీ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. మరి ఈ ట్రైనీలోనే మనకు ఎంత జీతం వస్తుంది ఏంటి విషయాలు నేను తెలియజేస్తాను. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి
ఈ పోస్టులకి వేకెన్సీస్కి అప్లై చేసుకునేటందుకు నో ఫీజు అండి, ఫీజు నిల్లు. ఈ ఏజ్ లిమిట్లు ఒకసారి నేను తెలియజేస్తాను. అన్ని జాబ్స్కి 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అండి. కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, ఆ రిలాక్సేషన్స్ కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి టెస్ట్. ఎగ్జామ్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, 100 మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో 1 అవర్ 30 మినిట్స్ ఉంటుందండి టైము. 100 క్వశ్చన్స్ 1 అవర్ 30 మినిట్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్ నాలెడ్జి, టెక్నికల్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు బేస్డ్ ఆన్ డీటెయిల్డ్ ఎన్సిఎల్ సిలబస్. ఈ వెబ్సైట్లో డీటెయిల్ సిలబస్ ఇచ్చారండి. నో నెగిటివ్ మార్కింగ్ అండి ఇక్కడ. అంటే మనం ఆన్సర్ రాసుకునేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు. లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకు మీడియంస్ ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. బైలింగ్వల్ పేపరు. సెలక్షన్ మెరిట్ లిస్టు ఫ్రమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఏజ్ 18 to 30 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఉంటుందండి. దాని విషయాలు నేను ఇప్పుడు ఏజ్లో ఎక్స్టెన్షన్ ఎంత, జీతభత్యాలు ఎలా ఉంటాయి క్లియర్గా చూద్దాం. నౌ స్టార్ట్ స్కేల్ పే అండ్ ట్రైనింగ్ ప్రొహిబిషన్ పీరియడ్ ఫర్ ద పోస్ట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులకి మనకు డిఫరెంట్ పే స్కేల్స్ అండ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకు ఇచ్చేటటువంటి పే స్కేల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మొదట డంపర్ ఆపరేటరు, గ్రేడర్ ఆపరేటరు, డోజర్ ఆపరేటరు, క్రేన్ ఆపరేటరు, ఇవన్నీ ఆపరేటర్ అన్ని డ్రైవర్ వేకెన్సీస్ అండి, డ్రైవర్ పోస్టులు. ఈ డ్రైవర్ పోస్టుకు సంబంధించి మనకు బేసిక్ పే డైలీ వే ఉంటుందండి. దీనికి బేసిక్ పే ఫర్ డైలీ 1502 ఉంటుందండి. 3 ఇయర్స్ మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 3 బేస్ తర్వాత వీళ్ళని రెగ్యులర్ చేస్తారు. అప్పుడు డిఏ, హెచ్ఆర్ఏ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కున్న అలవెన్సెస్ అన్నీ 3 ఇయర్స్ తర్వాత వీళ్ళకి వర్తిస్తాయండి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి, ఫార్మసిస్ట్కి ఈ జాబ్స్ సంబంధించి మనకు బేసిక్ పే 47,330 రూపాయలు ఉంటుందండి. ఇలా ప్రమోషన్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి. నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నీషియన్ డెంటలు వీళ్ళకి సంబంధించి మనకు 3 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుందంటే వీళ్ళ బేసిక్ కూడా 43,775 రూపాయలు ఉంటుంది. వీళ్ళకు 3 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి ఓవర్సీర్ అనే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి 47,330 మనకు వచ్చేసరికి ఎవరితో స్టాఫ్ నర్స్తో సమానంగా ఉంటుంది. వీరి బేసిక్ 47,330 రూపాయలు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ అండి. ఈ 1 ఇయర్ తర్వాత వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలు యాజ్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఎవరికి ఎంత ఏజ్, ఆల్రెడీ 18 నుంచి 30 సంవత్సరాల వరకు కట్ ఆఫ్ డేట్గా ఉంటుంది మనకి. యాజ్ ఆ నౌ అప్లికేషన్ పెట్టే టయానికి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ minimum 18 years on the cutoff date and age should be not exceed upper age limit 30 years on the cutoff date. However, relaxation appear age cutoff date 1/5/2026 1/5/2026 అండి. 1/5/2026 మనకు కటాఫ్ డేట్గా ఉంటుందండి. మరి ఈ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్, ఏజ్లో నో రిలాక్సేషన్ అండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ రిలాక్సేషను. మరి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సెంట్రల్ లిస్ట్ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషను. పీడబ్ల్యూబీడీకి 10 ఇయర్స్ రిలాక్సేషను. పీడబ్ల్యూడీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 13 ఇయర్స్ రిలాక్సేషను. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వారికి 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్కి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీసు రెనెండెడ్ డిఫెన్స్ సర్వీసెస్ ప్లస్ 3 ఇయర్స్ అండి. మరి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎన్ఐఏలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మరి ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఏఎల్ అండ్ ఇట్స్ సబ్సిడరీకు వాళ్ళందరికీ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఉందండి. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకి ఎవరి అర్హతలు ఉంటే ఉద్యోగాలు మరి చూసుకొని తగు విధంగా ప్రిపేర్ అవ్వగలరు. 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దీనికి నో నెగిటివ్ మార్కింగు. ఇవి ఎక్కువ మనకి ఉద్యోగాల వేకెన్సీస్ మీకు ఇంతకుముందే నేను చదివినాను. ఎక్కువగా డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగం ఉన్నాయి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి తగిన అభ్యర్థులకి మీరు ఈ క్వాలిఫికేషన్స్ ప్రకారం ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించగలరు కోరుకుంటూ
థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.